నేను మీ రాజుని ఇక్కడ మెదక్ కీల గుట్ట అయితే వచ్చినాను అన్నమాట. కింద నుంచి వ్యూ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే బండి మీద వచ్చట్లా, డ్రైవింగ్ నేనే కాబట్టి పట్టుకోనికి ఎవరు లేరు కాబట్టి చూపించలేకపోయా. ఓకే, ఇదో వెనకాల కనిపించేటి ఇవన్నీ ఇండ్లు అన్నమాట. ఓకే ఓకే వెళ్దాం. ఇగో ఇది హరిత రెస్టారెంట్ పైన ఇక్కడ కనిపించేది. ఓకేనా, వెళ్దాం పైన దాకా వెళ్దాం. పైన ఏంది ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. అయితే ఇండ్లు, బ్యాక్ సైడ్ అయితే ఇండ్లు ఇవైతే ఇండ్లు. ఓకేనా, బ్యాక్ కెమెరా నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే హరిత హోటల్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇదంతా లవర్స్ వచ్చిన ఫ్యామిలీస్తో వచ్చిన ఇక్కడ కూర్చోడానికి అయితే ఇది ఒక బెంచీలు అన్నమాట. ఓకేనా, చెట్టు ఇవైతే పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. ఇదేమో ఇన్స్టాగ్రామ్ ఐడి అయ్యింది, దీప్ వర్మ అట. ఏమయ్యా పిచ్చి చేసారు, పిచ్చి రాదాలు. కానీ ఇవైతే చెట్లు చూసుకోవచ్చు, అన్ని చెట్లు మొత్తం పొదాలు అయితే నిండిపోయినాయి అన్నమాట. అక్కడ ఏముంటుందో ఒకసారి చూద్దాం, ఎంతకైనా మంచిగా చూద్దాం. ఓకేనా, ఇక్కడికైతే వస్తున్నాం. ఇక్కడికి వస్తే ఏమొస్తుంది తెలియదు. ఇదేంది ఏమో బొమ్మలు ఉన్నాయి, దీనికైతే ఏం లేదు. ఏదో మొత్తం పాకూరు అట్టిపేసి ఉంది అన్నమాట. ఇది మొత్తం పాకూరుతో నిండిపోయి ఉంది. ఓకేనా, ఇక్కడైతే ఏదో అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్దాం. ఇక ముంగటైతే చూడవచ్చు, ఒక జంటనైతే దిగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏమది అని అంటే, ఇక్కడికి చాలామంది లవర్లు వస్తారు అన్నమాట. కాలేజ్ ఎగగొట్టి వస్తారు. ఎట్లా అంటే సినిమాకి అని చెప్పేసి, ఆడికి అని చెప్పేసి, ఈడికి అని చెప్పేసి మ్యాక్సిమం ఫ్యామిలీస్ వచ్చుడైతే తక్కువ, లవర్లు వచ్చుడైతే ఎక్కువ. ఈ కీలను అందుకనే వాడుకుంటారు. ఇంతకుముందు నేను వీడియో తీసుకొని వచ్చేటప్పుడు కొంతమంది ఏమడిగారు అంటే, వీడియో తీస్తున్నా, వీడియో ఆపు, ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తోటి గర్ల్ ఫ్రెండ్ తోటి వచ్చినాము అని చెప్పేసి నేను ఇక్కడ ఇంతకుముందు అక్కడ పోయి అయితే చూపించినాను కదా. అక్కడ ఏమన్నారా అంటే, ఆల్రెడీ వాళ్ళు సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుందని ఉంటాయి కదా లవర్స్ అన్నప్పుడు, అక్కడికే వీడియో కట్ చేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను అనమాట నేను. ఇప్పుడు మళ్ళీ పైనుంచి మెట్ల నుంచి కూడా ఎవరు వస్తారు అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసిన కదా. ఆయన కానీ వీడియో ఆఫ్ చేసినా కానీ వాళ్ళు ఏం అడిగారు అంటే, వీడియో తీస్తున్నావా బ్రో అని చెప్పేస్తాను బ్రో అని చెప్పేసి నేను అన్నా. ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి, ఎందుకు తీస్తున్నావు వీడియో అంటే, గవని నేను ఒక యూట్యూబ్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి నేను అన్నా. కానీ అయినా కానీ మీరు ఆ వీడియోలో లేరు,
మీరు కనిపించారు అని చెప్పేసి, మీరు వస్తున్నారు ఎంట్రీ అయినారు అని చెప్పేసి, మీరు టర్నింగ్ అయినారు అని చెప్పేసి నేను అక్కడికే ఆ క్లిప్ నా అక్కడికే ఆపేసిన, వీడియో ఆఫ్ చేసిన. మీరేం రికార్డ్ కాలేరు అని చెప్పేసి అయితే నేను చెప్పినాను అన్నమాట. ఓకేనా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకున్నట్టు చాలా మనకు టైం వేస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, సింహదారం అంటారు. ఇది సింహదారం ఇది. ఓకేనా? ఓకే, బ్యాక్ కెమెరా ఇవన్నీ ఏవో పేర్లు రాశారు. ఇగో ఇదైతే స్పష్టంగా చూసుకోవచ్చు. మన మీద కీల పరిస్థితి గిట్లుందన్నమాట. అడిగేటోడే ఉండడు. ఎవడన్నా రావచ్చు, యువతనన్నా తీసుకోవచ్చు, యువతినన్నా తోలుకొచ్చుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అన్న కిందికి అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫిరంగి ఒకటి ఉంటుంది అన్నమాట. ఫిరంగి చూసుకున్నద్దు. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామిది విగ్రహం అవుతుంది. ఆ కట్టు నుంచి అట్లా కట్టిరా లేకపోతే ఏం చేసారా అసలు చూడవచ్చు. ఆంజనేయ స్వామిది అన్నట్టు. అది ఇరిగిపోయిన ముక్కనైతే పెట్టారు దానికి. అది ఏందో తెలియదు. తెలియని వాటి గురించి మనం చెప్పడం అనవసరం. ఏదో వచ్చినామా చూసిన వాటిని మీరు చూపించినామా అంతవరకే. కింద అయితే ఒక గుహనైతే ఉంది. గుహ ఇదేంది, లోపల ఏం కనపడుతుంది? నర్సే కాలాన్ని గుంజుతుంది. ఇగో ఇక్కడ నుంచి చూసుకుంటే మెదక్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇగో ఇదంతా మెదకే అన్నమాట. ఇది ఏదో ఒక గుడి ఉంది, శ్రీ గంగమ్మ గుడి, శివాలయం ఏదో మన తెలియదు. ఇది మొత్తం మెదక్ అన్నమాట. ఇదేమో రెస్టారెంట్, ఇందాక చెప్పించిన కదా. ఇగో నేను వచ్చిన మెట్ల ద్వారం. ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ చెట్ల అడ్డం ఉన్నాయి. ఆడొకటి గల్లీ కనిపిస్తుందా, ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది చూడు. ఇక్కడ చెట్ల మధ్యలో ఇక రోడ్డు కనిపిస్తుందా, అవన్నీ దారి అన్నమాట. అదంతా మన ఘాట్ రోడ్ ఎట్లుంటుంది, వంపులు మూల వంపులు అన్నీ మలుపులే అట్లా అన్నమాట. ఇదేమో చెరువు, అది చెరువు. ఇక్కడ మనకు చర్చి కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇదేమో మన మెదక్ చర్చి అన్నమాట. ఇది మెదక్ చర్చి. ఓకేనా? అది మెదక్ చర్చి. ఇంకొక డిస్టర్బెన్స్ ఏమంటే, ఎవరు చనిపోయినట్టు డబ్బు సాపుడు అయితే బాగా మోగుతుంది.
నెక్స్ట్ ఫిరంగి అని చెప్పుకున్నాం కదా, ఫిరంగి కాడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదేమో గట్టమ్మ గుడి, గట్టమ్మ దేవాలయం అంటారు. గోల్డ్ రూమ్ మేకలు ఇక్కడనే కోసుకుంటారు ఏమైనా మొక్కుకున్న వాళ్ళు.